వ్యవసాయ డిగ్రీ కోర్సులో ఇప్పటివరకు ఉన్నటువంటి 40% రిజర్వేషన్ రైతు భూమి పిల్లలకు చదువు కోసం ఏదైతే ఉన్నదో, ఈ రైతు భూమి రిజర్వేషన్ 40% నుండి భూమి లేని నిరుపేద రైతు కూలీల పిల్లల చదువు కోసం 15% కేటాయిస్తున్నట్లు ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లాస్ జానయ్య గారు పేర్కొన్నారు. వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో రైతు కుటుంబాల పిల్లల చదువు కోసం కేటాయిస్తున్నటువంటి 40% రిజర్వేషన్ ఇకపై నుండి 25% కాబోతున్నది. ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పాలక మండలి ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. మిగిలిన 15% రిజర్వేషన్ ను భూమి లేని నిరుపేద రైతుల కుటుంబాల పిల్లల చదువు కోసం కేటాయిస్తున్నట్లు ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య గారు పేర్కొన్నారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులో తీసుకున్నటువంటి తాజా రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే ఉందో అకాడమిక్ ఇయర్ 2025-26 సంబంధించి అమల్లోకి వస్తుందని చెప్పేసి పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం కళాశాల పరిధిలోని ఏటా 670 సీట్లు భర్తీ చేస్తుండగా రైతు కుటుంబాలకు సంబంధించి ఉన్న కోటా 40%, దాదాపు 268 సీట్లు ఇప్పటి వరకు కొనసాగింది. ఇప్పుడు తీసుకున్నటువంటి తాజా నిర్ణయం వల్ల 15% కోటా భూమి లేని రైతు కుటుంబాలకు ఏదైతే కేటాయింపబడుతుందో రానున్న అకాడమిక్ ఇయర్ లో దాదాపు 100 సీట్లు కేటాయించబడుతున్నాయి అని చెప్పేసి యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఇఫ్ ఎనీ కేస్ ఈ 100 సీట్లలో భర్తీ కాని పక్షంలో, రైతు కూలీల పిల్లలు భర్తీ చేసుకోలేని పక్షంలో రైతు కుటుంబాల పిల్లలకే మిగిలిన సీట్లు కేటాయింపబడతాయని యూనివర్సిటీ విశ్వవిద్యాలయం సంబంధించి పాలక మండలి పేర్కొన్నది.